వాక్యంలోకి వెళ్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవునికంట ఎక్కడ చోటివ్వలేదు, మనసులలో చోటివ్వలేదు. చోటివ్వకపోతే దేవుడు భ్రష్ట మనసుకు అప్పజెప్పాడు. మన హృదయాల్లో మనము దేవునికి చోటివ్వకపోతే దేవుడంట భ్రష్ట హృదయానికి అప్పజెప్తాడు. భ్రష్ట హృదయానికి అప్పజెప్పిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటంటే కింది వచనాలు చదువుదాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై నెక్స్ట్ కొండగ్రాండ్లును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. చాలమా. ఒక వ్యక్తి గనక దేవుణ్ణి భ్రష్ట మనసుకు అప్పచెప్తే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఏంటివంటే ఇవి. ఎన్నున్నాయి మొత్తము అక్కడ రాయబడినవంటే లెక్క పెడితే మనకు లేట్ అవుతుంది. 21 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ 21 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు దేవుని చేత భ్రష్ట మనసుకు అప్పజెప్పబడిన వారు. ఈ 21 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు దేవుని చేత భ్రష్ట మనసుకు అప్పజెప్పబడిన వారు. ఈ దేవుని చేత భ్రష్ట మనసుకు అప్పజెప్పడం అన్నది అదొక తీర్పు. ఏంటి తీర్పు? 1:18 చదువుదాము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎవరి మీద? సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద, సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద, అలాంటి కార్యాలను జరిగించే వారి మీద దేవుని కోపం అంట బయలుపరచబడుతుంది. 24వ వచనం చదువుదమ్మా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరు అప్పగించారు? అప్పగించెను దేవుడు. 26వ వచనం చదువుదాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. చాలమా. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగిస్తాడంట. ఈ దేవుడు అప్పగించేది అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాలను పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండంలోకి వెళ్తే 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. చాలమా. ఫస్ట్ దేవునికి అర్పణ తేవాలన్న ఆలోచన వచ్చిన వ్యక్తి ఎవరిక్కడ? ఇక్కడ ఎవరికి ఉందని రాయబడింది? కయీనుకు. కయీను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వ్యక్తి. కయీన్ తర్వాత హేబేలు వచ్చినట్టు మనకి ఇక్కడ రాయబడింది. ఇద్దరు కలిసి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళారు. ఇద్దరు ఆరాధికులే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీనుది అంగీకరించలేదు. ఆరాధించడానికి వచ్చింది ఇద్దరు వచ్చారు, దేవుడు ఒకరిది అంగీకరించాడు. బాగుంది. నెక్స్ట్ కయీను ఏం చేశాడు? కయీనును అతని 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. చాలు. ఇద్దరు ఆరాధించడానికి వచ్చారు,
కొన్ని దినాలు గడిచేసరికి అన్న తమ్ముని చంపాడు. ఏం జరిగింది? ఇద్దరూ ఆరాధికులే వచ్చింది, కానీ కయీన్ ఏం చేశాడంటే తమ్ముణ్ణి చంపే స్టేజ్కి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనిషి ఒక్కసారిగా మనిషిని చంపే స్టేజ్కి వెళ్ళడానికి తయారయ్యాడంటే ఏం జరిగిండాలి? ఇంకొకటి, ఇక్కడ హేబేలు అర్పణను అంగీకరించడానికి గల కారణం ఏంటి? దేవుడు మంచి క్రియలు, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఓమా చెప్పండి. మనం విన్నవి కావచ్చు, లేకపోతే మనకు చదివినప్పుడు అర్థమైంది కావచ్చు. అసలు హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటి? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నెక్స్ట్ చదవండి. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. కయీనుకు హేబేలుకున్న డిఫరెన్స్ ఏంటి? విశ్వాసం. అంతేనా? విశ్వాసం ఏంటా? విశ్వాసం కయీనులో లోపించిన విశ్వాసం ఏంటి? హేబేలుకున్నటువంటి విశ్వాసం ఏంటి? 5వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు. చాలుమా. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడలేదు. మరి ఇప్పుడు హానోకుకున్న విశ్వాసం ఏంటి? సరే, హానోకుకున్న విశ్వాసము హేబేలుకున్న విశ్వాసం రెండు ఒకటేనా? రెండు వేరువేరా? ఏంటా విశ్వాసము? 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. చాలమా. విశ్వాసమును బట్టి మరి నోవహు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? నోవహు గారికి ఉన్న విశ్వాసము, తర్వాత హానోకుకున్న విశ్వాసము, హేబేలుకున్నటువంటి విశ్వాసము, ముగ్గురిని చూసాము. ఈ విశ్వాసము ఏ విశ్వాసము? మూడు ఒకటే, మూడు వేరా? ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసమా? అబ్రహాము, ఆ వచనంలోనే చదవండి, అక్కడ ఉంటుంది. అబ్రహాము విశ్వాసమును బట్టి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చాల్మా. అలా చదువుకుంటూ పోతే అందరి గురించి, మోషే గురించి కూడా రాయబడింది. విశ్వాసమును బట్టి అతడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాకుమారికి కుమారుడగు కంటే ప్రజలతో నింద గొప్పదనుకున్నాడని రాయబడింది. అతనికి విశ్వాసం ఉంది. ఇంతకు ఆ విశ్వాసం ఏంది ఓమా? ఏంటా విశ్వాసం? అబ్రహాముకు, మోషే గారికి, అక్కడున్న అందరికీ, ఎంతమంది అయితే ఆ పట్టికలో ఉన్నారో విశ్వాసం వీరులు, వారందరికీ ఉన్న విశ్వాసం ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉందా? అందరికీ ఒకే విశ్వాసం ఉందా? అందరికీ ఒకే విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏది? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. 5వ వచనమ్మా. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. చాలు. విశ్వాసం ఎన్ని? బైబిల్ మొత్తం మీద ఒకే ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి, అవిశ్వాసం కాదు,
అక్కడున్న విశ్వాసాన్ని బట్టి ఇతడు ఏం చేశాడంటే బలి అర్పించాడంట. రెండోది, అదే విశ్వాసాన్ని బట్టి హనోకు ప్రయాణం చేసినట్టు రాయబడింది. అదే విశ్వాసాన్ని బట్టి నోవహు గారు ఓడగట్టడం స్టార్ట్ చేశారు. అదే విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలనో తెలియక బయలుదేరారట. ఇంతకేంటా విశ్వాసం అంటే, ఆదాము హవ్వలు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముని గారిని పిలిచాడు. పిలిస్తే ఆయన చెట్ల దాపునున్నాడు, నేను రాలేను అన్నాడు. అప్పుడు వచ్చిన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే, ఎవరు చెప్పారు నిన్ను ఈ పండు తినమని దేవుడు అడిగాడు. నీవిచ్చిన స్త్రీ అయ్యా అని చెప్పింది. అమ్మ నీకెవరు చెప్పారు అన్నారు. సర్పము నన్ను మోసం పుచ్చింది అన్నారు. అయిపోయిన తర్వాత దేవుడు తన శిక్షను చెప్పడం జరిగింది. ఎప్పుడు? 3వ అధ్యాయము ఆదికాండం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. చాల్మా, అది అన్న చోట ఏముంది? ఆయన అని ఉంది. రైట్? ఆయన అంటే ఎవరిక్కడ? యేసు ప్రభుల వారు. ఏమన్నా డౌట్ ఉందా? గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు అమ్మా దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని. చాల్మా, ఆయన స్త్రీ యందు పుట్టి, అది ఆదికాండము 3:15 ప్రవచనానికి నెరవేర్పు. ఈ గలతీలకు రాసినటువంటి పత్రిక 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు ఇక్కడ యేసు ప్రభుల వారు వస్తారు అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కిందున్నోళ్ళు అందరూ విన్నారు. అందరెందరూ? ఇప్పుడు ఇద్దరే, ఆదాము హవ్వ. విన్నాక దేవుడు ఏం చేశాడంటే, 21వ వచనం చదువుదాం. 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చాల్మా, ఎందుకు బట్టలు తొడిగిచ్చాడు దేవుడు? వారి సిగ్గును కప్పడానికి. బట్టలు లేవు కాబట్టి వారి సిగ్గును కప్పడానికి బట్టలు తొడిగిచ్చాడు. బాగుంది. ఒంటికి ఉన్నటువంటి సిగ్గును కప్పడానికే దేవుడు బట్టలు తొడిగిస్తే అసలైన సువార్తను వాళ్ళకు చెప్పకుండా పంపింటాడా? అసలైన సువార్త ఏదంటే, అక్కడ 3:15 ప్రకారము, నీవు ఓ సర్పమా నా పిల్లలకు పాపం అంటించి పండగ చేసుకుంటున్నావు, ఆ పాపాన్ని తీసివేయడానికి ఒకడొస్తాడు, వచ్చినోడు నీ తలను చిదగదొక్కుతాడు. అది ఆదాము హవ్వలు ఏం చేశారంటే, వస్తాడొకడు, మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చిన వ్యక్తి మనల్ని అందరినీ పరిశుద్ధపరుస్తాడు, మనం చేసిన పాపాన్ని తీసివేస్తాడు. ఇది ఏం చేశారంటే తమ పిల్లలకు చెప్పుకున్నారు. తమ పిల్లలకు చెప్పుకున్నప్పుడు పిల్లలు ఏం చేశారంటే ఆ విశ్వాసంతోనే బ్రతుకుతూ వచ్చారు. అందులో హేబేలు ఆ విశ్వాసాన్ని, నా కొరకు ఒక వ్యక్తి వస్తాడు, వచ్చిన వ్యక్తి నన్ను పరిశుద్ధపరుస్తాడన్న విశ్వాసంతో అతడు బలి అర్పించాడు. అందుకని దేవుడు అతనిది యోగ్యునిగా ఎంచాడు. అది అక్కడ జరిగినటువంటి సీను. ఇది ఫిక్సు, 100% ఇంకా దీంట్లో మార్పులు చేర్పులు లేవు. కొంతమంది ఏమంటారంటే, కయీను బలి అర్పించినప్పుడు అన్ని ఒడ్లన్నీ జల్లి లావలా ఒడ్లన్నీ పక్కన పెట్టుకొని తాళొడ్లు ఇచ్చినాడంట. తాళొడ్లు ఇస్తే, నాకు తాళొడ్లు వద్దు, నాకు పొట్టేలు కావాలన్నాడంట దేవుడు. అట్లా కొన్ని వర్షన్స్ ఉన్నాయి. తమ సొంత ఆలోచనలతోనో లేకపోతే కిందున్నలతో మంచి మంచి పొట్టేళ్ళు తెచ్చుకోవడానికో చెప్పే వర్షన్స్ ఉంటాయి. అవి కాదు ఇక్కడ ఒరిజినల్. ఏదంటే అది, దానికి ప్రూఫ్ ఏంటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చదవండి అని చెప్పాను. ఏ విశ్వాసంతో ఇచ్చాడు అంటే, నా కొరకు ఒక వ్యక్తి వస్తాడు,
వచ్చిన వ్యక్తి నా కొరకు నా పాపాన్ని తీసేస్తాడు అని చెప్పి అతడు బలి అర్పించాడు. అది అతనికి ఉన్నటువంటి విశ్వాసం. హనోకు ఏ విశ్వాసంతో బ్రతికాడు? నా కొరకు ఒక వ్యక్తి వస్తాడు, మా పితరులు చేసిన పాపాన్ని తీసివేయడానికి ఒక వ్యక్తి వస్తాడు అని హనోకు ప్రయాణం చేశాడు. అబ్రహాము పిలిచినప్పుడు నా కొరకు ఒక వ్యక్తి వస్తాడు, వచ్చిన వ్యక్తి మా పాపాలన్నీ తీసేస్తాడు అని అలా బ్రతుకుతూ వచ్చారు. కావాలంటే కొన్ని వచనాలు మనం చూడొచ్చు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా శరీరంతో నేను దేవుని చూస్తా. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే, ఈయనకు పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, అన్ని పోయినాయి. పోతే పోని యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అన్నాడు. ఇతడు యథార్థవర్తనుడుగా పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆయన వస్తాడు, నేను ఆయనను చూస్తాను అన్న ఇంటెన్షన్లో బ్రతుకుతూ ఉండగా ఇతని ప్రాణానికి ఇప్పుడు దెబ్బ కొట్టింది. దెబ్బ కొడితే ఇతడు చేసే ఆలోచన ఏంటంటే, ప్రవ్వా నేను నిన్ను చూసి చచ్చిపోవాలనుకున్నా కదా, చూడకుండానే నన్ను చంపుతావా అన్నది ఇతని బాధ. మొత్తం అంతా చదువుకుంటూ వస్తే, నా దేవుడు నన్ను చిక్కించుకున్నాడు, అట చేస్తాన్నాడు, ఇట చేస్తాన్నాడు, నేను దేవునితో వాదం పెట్టుకోవాలనుకుంటున్నాను, నన్ను చూడనీయకుండా చంపుతాడు అనుకొని, ఏదేమైతేనేమి ఈ 19వ అధ్యాయము 25వ వచనంలో అంటాడు, లాస్ట్కైనా నా దేవుని నేను చూసే చచ్చిపోతా అని చెప్పి 42వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనం 1వ వచనం చదువుదాం ఫస్ట్. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. 4వ వచనమ్మా. నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక్క సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. సాల్మా చూశాడా ఇక్కడ దేవుణ్ణి? కనబడిన తర్వాత అంటాడు, నా జీవితానికి ఇది చాలు, నేను ఇందుకే బ్రతుకుతున్నాను. అలా బైబిల్లో ఉన్న భక్తులందరూ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, 3వ అధ్యాయము 15వ వచనంలో ఏదైతే చెప్పబడిందో ఆ విశ్వాసం ప్రకారం బ్రతికారు. ఆ విశ్వాసమే వారి బ్రతకడానికి కారణమయ్యింది. ఇప్పుడు హేబెల్ ఏం చేశాడంటే, ఆ విశ్వాసం ప్రకారం బలి అర్పించాడు. కయీను ఆ విశ్వాసంతో బలి అర్పించలేదు, దేవుడు అందుకు తీసుకోలేదు. దేవుడు ఏ విధంగా అయితే తన హృదయంలో ఉద్దేశించాడో, ఉద్దేశించిన ప్రకారం బ్రతికితే నువ్వు నేను హేబెల్లమవుతాం. నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు బ్రతికితే, కయీను దేవుని బలిపీఠం దగ్గరికే వచ్చాడు, దేవునికి బలినే అర్పించాడు తనకున్న దానిలో. అయినప్పటికీ దేవుడు తనను అంగీకరించలేదు. తనను అంగీకరించకపోగా ఇప్పుడు కయీను వచ్చి హేబెల్ని అడగొచ్చు, తమ్ముడా నీది అంగీకరించారా దేవుడు, ఏం చేసావు, ఏం ఆలోచించుకొని ఇచ్చావు దేవునికి అని అడిగింటే, అన్న రీజన్ ఇదన్నా అని చెప్పిండేటోడు. నెక్స్ట్ టైం బలి అర్పించేటప్పుడు హేబెలు ఏ విశ్వాసంతో అర్పించాడో అదే విశ్వాసంతో కయీను అర్పించింటే అయిపోవు కదా, దానికి తమ్ముని చంపాల్సిన అవసరత ఏమి? తమ్ముని ఎందుకు చంపాడు కయీను? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చాల్మా ఇప్పుడు ఎవరితడు? దుష్టుని సంబంధి. అంతకు మునుపు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా దుష్టుని సంబంధిగా మారాడు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి దుష్టుని సంబంధిగా మారడము అంటే, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాని అనుసారంగా బ్రతుకకపోతే ఆ వ్యక్తులు దుష్టుని సంబంధులుగా మారే అవకాశం ఉంది.
దేవుణ్ణి ఆరాధించాల్సిన రీతిలో, దేవుణ్ణి తెలుసుకోవాల్సిన రీతిలో, దేవుడు ఏదైతే రాయించాడో ఆ రీతిలో కాకుండా నాకు నచ్చినట్టు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను గనుక వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యంలో అలా ఉందనుకొని బ్రతికితే నేను కూడా దుష్టుని సంబంధిని అవుతాను. అలా చేసేవారందరూ దుష్టుని సంబంధులు అవుతారు. ఒక్కటే విశ్వాసం ఉంది కదా, ఒక్కటే తండ్రి, ఒక్కటే ఆత్మ, ఒక్కటే విశ్వాసం. అదే మన విశ్వాసం అవ్వాలి. నాకంటూ నా విశ్వాసము నాది, నీ విశ్వాసము నీది, నీకు ఇంత అర్థమైంది, నాకు అంత అర్థమైంది అని డివైడ్ చేసుకోవడానికి అన్నదమ్ముల పొలం కాదు ఇది. ఇందులో ఎలా ఉంటే అలానే బ్రతకాలి, అలానే అర్థం చేసుకోవాలి. కయీను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి వాక్యానుసారంగా ఆరాధన చేయకపోయేసరికి చివరికి దుష్ట సంబంధిగా మారాడు. ఇద్దరు మంచోళ్ళే, కానీ విశ్వాసంలో తేడా, విశ్వాసంలో వచ్చిన మార్పు అతన్ని దుష్ట సంబంధిగా మార్చింది. మనం కూడా మందిరానికి వస్తూ ఉంటాం, తెల్లబట్టలు వేసుకొని వస్తాము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వస్తాము, పాటలు పాడతాము, వాక్యం వింటాము, పరిచర్య చేస్తాము. ఈ విశ్వాసానికి తగినట్టు బ్రతకకపోతే, బైబిల్లో ఉన్నట్టు బ్రతకకపోతే మనము కూడా మంచిగా కనపడుతున్న దుష్ట సంబంధులమేమో. ఎందుకు అలా ఆలోచించకూడదు? మనుషులకు సంబంధం లేదు. ఆయన ఏమనుకుంటాడు, ఆ సంఘం ఏమనుకుంటుంది, వాళ్ళేమనుకుంటారు. మనకు మన వాక్యానికి సంబంధించింది, మీకు మీ చేతిలో ఉన్నటువంటి వాక్యానికి సంబంధించింది కదా ఆత్మీయ జీవితం. నేను ఓ మాట చెప్తా. మీ బంగారు ఉందా, బంగారు తీసుకొచ్చి కానుకలో పెట్టెలు వేయండి. గల్లని శబ్దం వినపడింది అనుకో, మీకు పరలోక రాజ్యం వచ్చినట్టే అని నేను అన్నా. సరే, మీరు నా మాటను గుడ్డిగా నమ్మారు, మీ బంగారు తెచ్చేశారు, బ్రతుకు మార్చుకోయలేరు, పైకి వెళ్ళారు. దేవుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు, ఏమిరా ఎలా బ్రతికిటివి అని అడిగినాడు అనుకో. అదంతా కాదు, నేను బంగారు వేసాను అన్నాడు అనుకో. ఎవరు చెప్పారు నీకు అని అడుగుతాడు. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు. ఎక్కడున్నాడు ఆయన? కిందున్నాడు, నరకంలో. ఎందుకు? బంగారు తెచ్చేయమన్నందుకు వానికి నరకం వచ్చింది. ఇప్పుడు ఆ మనిషికి నరకం వస్తే నీకు పరలోకాన్ని ఇస్తాడా? ఇయ్యడు. ఇద్దరం కలిసి కింద నరకం అనుభవించాల్సిందే. దీనికి కారణం ఎవరంటే చెప్పిన మాటను గుడ్డిగా నమ్మడం. అక్కడికి పోయిన తర్వాత వాడు చెప్పి వీడి ఎవడుండడు నీ దగ్గర. అప్పుడు ఒక్కటే ఒక క్వశ్చన్ నీకు, మనకు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు నువ్వు పాటించావా? లేదంటే మీ అయ్యగారు ఎవరు నాకు అంటాడు ఆయన. అవును, నాకు సంబంధం లేదు. నీకు ఎన్ని ఇచ్చాను? బైబిల్ దైవజనుని దగ్గరనే ఉందా, యాజకుల దగ్గరనే ఆ కాలంలో ఉండేది, అట్లుందా? ఇంటింటికి రెండు ఉన్నాయి. అవతలొక మూలనుంది, ఇవతలొక మూలనుంది, చేతుల్లో లేదు. అలాంటప్పుడు కయీను లాంటి వారమని ఒకవేళ మనకు పేరు పెడితే, ఇంత బ్రతికిన తర్వాత హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎవరికి సంబంధించింది కాదు ఇది. పైన నిలబడి చెప్పేటోడు వాని ఇష్టం, వింటున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎవరి జీవితానికి వాళ్ళకు సంబంధించింది ఇది. ఆత్మీయ జీవితానికి ఆధారము దేవుని వాక్యము, మనుషుల మాటలు కాదు. వచ్చిన వ్యక్తి హంతకునిగా మారాడంటే అతడు దుష్ట సంబంధి. దేవుడు వదిలిపెడితే అలా ఉంటాయి బ్రతుకులు. భ్రష్ట మనసుకు అప్పజెప్పితే అలా ఉంటాయి బ్రతుకులు. సమూయేలు గ్రంథము నేను అందులో పెట్టాను, అందరూ చదువుకొని రండి అని. చదువుకొచ్చింటారని నేను అనుకుంటున్నా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా?
జనులందరిలో అతని వంటివాడొకడును లేడని చెప్పగా అమ్మా. జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. అమ్మా, ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు? సమూయేలు చేత ఎన్నుకోబడిన వ్యక్తి పేరేమి? సౌలు. రైట్. ఈ సౌలు దేవుని చేత ఎన్నుకోబడినాడు. మొత్తము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని నాకు రెఫరెన్స్ కావాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనం. ఆ తర్వాత అమ్మా అమ్మా దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఎన్నేండ్లు? 40 సంవత్సరాలు అతడు రాజుగా పనిచేశాడు. ఆత్మతో అతడు తన కిందున్నోళ్లను పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు? సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆత్మతో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. 2 సంవత్సరాలు ఏలిన తర్వాత 8వ వచనం చదువుదాం. సమూయేలు చెప్పినట్టు అమ్మా అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. చాలుమా. 14వ వచనం చదువుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. అందుకు సమూయేలు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యంను ఇజ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. చాలుమా. దేవుడు సౌలును ఎన్నుకున్నాడు తనందరి మీద, తన ప్రజల మీద రాజుగా. ఎన్నుకున్నప్పుడు అతని తలపైన నూనె పోసి అభిషేకించారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇతడు రాజు. దేవుడు చెప్పిన పని చేయకపోగా దేవుడు ఏమన్నాడంటే 14వ వచనం చూస్తే 13, 14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చాలు. దేవుడు చెప్పేశాడు, సౌలు నువ్వు ఆయన మాటిని లేదు, దేవుడు నిన్ను వద్దనుకున్నాడు అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అంతెందుకు, ఇక్కడ నేనున్నా. దేవుడు అన్నాడు, నాయనా దేవుడు ఇక్కడ చెప్పడానికి నిన్నొద్దన్నాడు, నువ్వు వెళ్ళి కూర్చో అని దేవుడు నాతో అన్నాడు అనుకో, నన్ను ఏం చేయమంటారు మీరు? పక్కకు వచ్చి కూర్చోవాలి. రేపొద్దున నేను మళ్ళీ పైకి వచ్చి ఎక్కితే మీరేమంటారు అప్పుడు? దేవుడు చెప్పాడు కదా, నువ్వు వెట్టెక్కుతావు పైకి. చెప్పిన వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఆయన రండి పైకి అన్నారనుకో, నేనేం చేయాలి అప్పుడు? దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను వద్దనుకున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఆ వ్యక్తికి నేను సపోర్ట్ చేయాలి. దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో ఆ వ్యక్తికి నేను సపోర్ట్ చేసే మైండ్ సెట్ నాకు కలిగి ఉండాలి. అట్లా కాకుండా ఎన్నుకున్న వ్యక్తిని నేను చంపడానికి ప్రయత్నిస్తే ఎట్లుంటుంది ఆలోచన తీరు? మామూలు క్యాజువల్గా ఆలోచించండి అంటున్నా. ఇదంతా సమూయేలు గ్రంథము చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది. ఎట్లుంటుంది ఆలోచన తీరు? దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చాలుమా. ఇంతవరకు అతని తలపైన సమూయేలు నూనె పోసి రాజుగా ప్రతిష్ఠిస్తే కరెక్ట్గా 2 సంవత్సరాలకు ఏం జరిగింది? దురాత్మ వచ్చి అతనిలో నివాసం చేసే స్థితికి జారిపోయాడు.
ఒక వ్యక్తిలో దురాత్మ వచ్చి నిలబడింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఒక వ్యక్తి దేవుడు కాదనుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు కాదనుకుంటే అతని పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకునే విచక్షణ శక్తిని కోల్పోతాడు. ఇది మనలో తెలియకుండానే లోపల ఇన్బిల్ట్గా మనకు కూడా ఉంటుంది. ఇది మంచి ఇది చెడు అన్న విచక్షణ శక్తిని కోల్పోయి నిర్ణయాలు తీసుకోవడంలో సాతానుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ పేరుకు మాత్రము నేను దేవునికి సంబంధించిన వ్యక్తినన్న ఉద్దేశంలోనే ఉంటాడు. అదే దేవుడు చేతులు వదిలేయడం. దేవుడు చేతులు వదిలేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంటుందంటే, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అనుకుంటాడు, కానీ క్రియలన్నీ సాతాను రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడతాయి. ఇది నిజమని చెప్తే కూడా నమ్మరు. నేను ఇంతే, నేను అనుకున్నదే నిజం అన్నటువంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, నిజాన్ని ఆలోచించలేని వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళు దేవుని చేతిలో నుండి విడువబడిన వ్యక్తులు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1:28 మనం చూసాము. దేవునికంట వారు మనసులో చోటివ్వకపోతే దేవుడంట వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పాడంట. భ్రష్ట మనసుకు అప్పచెప్తే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటంటే ఏది మంచో ఏది చెడో గ్రహించుకోలేకపోవడం. సమూయేలుకు దేవుడు చెప్పాడు, సమూయేలు నువ్వు వెళ్ళి సౌలుతో చెప్పు, అక్కడ అమాలేకీయులు ఉన్నారు, మొత్తాన్ని నాశనం చెయ్యి అన్నారు. సౌలు వెళ్ళాడు. సౌలు అందరినీ చంపేసి అక్కడ ఉన్నటువంటి రాజును పట్టుకొని వస్తాడు. పట్టుకొచ్చిన రాజు పేరు ఏం పేరు? అగగు అనే రాజును పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి దానితో పాటు పశువులను కూడా తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు 13వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 13వ వచనం. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యెహోవా వల్ల నీవు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. అందుకు సౌలు ఏమన్నాడు? అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు వీటిని తెచ్చారు. నీ దేవుడైన యెహోవాకు. ఎవరికంట? బాగా చదవండి. నీ దేవుడైన యెహోవాకు అంటున్నాడు. ఈయన అనాల్సిన మాట ఏంది? మన దేవుడు అనాలి. ఇప్పుడు నేనే ఉండి నీ దేవుడు యేసు ప్రభువు అన్న, మీరేమంటారు అప్పుడు? నీ దేవుడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు నీ దేవుడు యేసు ప్రభు అంటే మరి నీ దేవుడు ఎవరు అంటే నా దేవుడు ఇంకొకరు అని నేను అన్నాను అనుకో, అప్పుడు నేను క్రైస్తవుని కాను. ఇప్పుడు ఈ మనిషిని కూడా నీ దేవుడు అంటున్నాడంటే ఇతని దేవుడు కాదా అని క్వశ్చన్. ఇతని దేవుడు కాదనుకుంటేనే కదా సమూయేలుతో నీ దేవుడైన యెహోవా నాకేం కాదు నీ దేవునికే తెచ్చింది అని అంటున్నాడు ఈయన. ఏ మనస్తత్వం అంటే దేవుడు చేతులు వదిలేసిన మనస్తత్వం ఇది. 2 సంవత్సరాలు మొత్తం 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే అందులో కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఆత్మతో పరిపాలన చేస్తే మిగిలిన 38 సంవత్సరాలు దురాత్మతో పరిపాలన చేసిన వ్యక్తి. పరిపాలన మాత్రం 40 ఏళ్ళు చేశాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటా అన్నాడు? నా మనసుకు నచ్చినోని ఎన్నుకుంటా అన్నాడు. ఈ విషయము దావీదును దేవుడు ఎన్నుకున్నాడని సౌలుకు తెలుసా లేదా? సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి. యోనాతాన్ ఎవరిక్కడ? సౌలు కుమారుడు. రైట్. అగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? కాదా? యెష్షయి కుమారుడు
భూమి మీద బ్రతుకున్నంత కాలము యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతన్ని నా దగ్గరికి తీసుకొని రప్పించుము, అతడు మరణమునకు అర్హుడు. చంపాలి, చంపితే కొడుకు రాజ్యాన్ని స్వీకరించవచ్చు. దేవుడు చెప్పాడు కదా, నీ సంతానాన్ని నిన్నే పక్కన పెడతా అన్నా, నాకు కావాల్సినోని నేను తెచ్చిపెట్టుకుంటా, అతడు నా హృదయానుసారుడు అని చెప్పినప్పుడు ఆ హృదయానుసారునికి నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆ హృదయానుసారుడు ఎవడో కనుక్కొని అయ్యా నేను తప్పుకుంటా మీరు రండి అని చెప్పాల్సింది పోయి హృదయానుసారుడని తెలిసిన వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఆత్మ, దేవుని ఆత్మ తొలగిన వ్యక్తుల యొక్క బుద్ధులు ఇవన్నీ. మనకు తెలియకుండా ఒకవేళ మనలో ఇన్బిల్ట్గా లోపల ఎక్కడైనా దాగి కూర్చుందేమో పరిశీలిద్దాం. ఇంకో మాట అంటాడు ఈయన 22వ అధ్యాయం 7వ వచనం. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా. చాల్మా, సౌలు అంటున్న మాట ఏంటంటే ఇతడు రాజు కదా, ఎందుకు మీరు దావీదుతో కలిసిపోతా అన్నారు? దావీదేమైనా పొలాలు స్థలాలు మీకు ఇస్తాడా? రాజ్యాధిపతులుగాను సహస్రాధిపతులుగాను దావీదు నియమిస్తాడా? అధికారం నాది కదా, నేను కదా మిమ్మల్ని నియమించేటోన్ని, మీరెందుకు దావీదుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. దేవుడు అంటాడు అధికారం మొత్తం నాది, నేనెవనికి ఇవ్వాలనుకున్నానో నేను ఇస్తాను, అంతే తప్ప ఈ భూమి మీద ఎవని అధికారం చెల్లదు అని దేవుడు అంటాడు. ఇతడేమంటాడు? ఇతనికే రాజ్యం కోల్పోయాడు. తనకు సమూయేలు ఎప్పుడో 13వ అధ్యాయంలోనే చెప్పాడు, 13వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం దాకా వచ్చాడు. లాస్ట్ స్టేజ్కి వచ్చిన ఇతని మైండ్ సెట్ ఏంటంటే నేను మీకు ఇచ్చేది, ఎవరు కూడా ఎవరికి ఏమీ ఇవ్వలేరు, నేను మీ పైన వాక్యం చెప్పే వ్యక్తికి ఈడున్నా, నేను ప్రార్థన చేస్తే మీకు అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేశాను అనుకో మీ అప్పులన్నీ పోతాయి, నాతో ప్రార్థన చేయించుకున్నారనుకో, నేను చేయి పెట్టాను అనుకో, ఈ చెయ్యి ఏంది, పైన నా చెయ్యి కింద దేవుని చెయ్యి ఉంటుంది, ఈ చెయ్యి ఏం చెయ్యి, ఇది మట్టపు గుండు, అన్నీగా లెక్కలన్నీ తేలుస్తుంది అని నేను మీతో అన్నాను అనుకో, దేవుడు అంటాడు నీకే దిక్కులేదురా, పైనున్నా ఈ పైన మాటలు చెప్పి నీకే దిక్కులేదు, ఇవన్నీ నువ్వు ఇంకొకరికి ఇచ్చేది ఏంది? మీకు ఉద్యోగం కావాలి, నాకు ఎమ్మెల్యే తెలుసు, మీరేం చేస్తారంటే ఎమ్మెల్యే చెబితే ఉద్యోగం వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు? అడుగుతారు, రికమెండ్ చేయి తెలిసిన వాళ్ళు. అంతేందుకు, ఇప్పుడు అటుపోయిన వారంలో అన్న చెప్పాడు, మీరు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలి అంటే మనకు తెలిసిన పర్సన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడనే పోస్ట్ ఆఫీస్లో, ఆయనతో మాట్లాడితే అక్కడి నుంచి మీ ఇక్కడికి తెప్పిస్తాడు అని చెప్పాడు. సరే అన్న, మంచిదే, కలుద్దాము అన్న. అన్నకు ఆయన తెలుసు కాబట్టి అన్న ఏం చేస్తాడంటే నన్ను రికమెండ్ చేస్తాడు, మనకు తెలిసిన మనిషి అన్న, కొద్దిగా చూడండి అని చెప్పాడు అనుకో, ఆ మనిషి ఢిల్లీ నుంచి నన్ను నందికొట్కూరుకి తెప్పిస్తాడు. ఆమెనానండి, అట్లా తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత నేనేమంటున్నా అంటే ఆ మనిషి రికమెండ్ చేస్తాడు అంటున్నా. నేను మిమ్మల్ని దేవునికి రికమెండ్ చేయాలనుకుంటున్నా, ప్రవ్వా వీళ్ళకి అప్పులు ఉన్నాయి తీర్చు ప్రవ్వా, వీళ్ళకు పొలాలు స్థలాలు లేవు తీర్చు ప్రవ్వా, ప్రవ్వా వీళ్ళకు పిల్లలు లేరు, అవి లేవు ఇవి లేవు ఏవి లేవని నేను రికమెండ్ చేయాలనుకుంటున్నాను మీకు. నేనెవరిని రికమెండ్ చేయడానికి? మీరు ఆటోమేటిక్గా ఎప్పుడైతే యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడ్డారో మీరందరూ ఆయనకు తెలుసు కదా అంటున్నా. నేనేం రికమెండ్ చేస్తాను మీ గురించి? నేను రికమెండ్ చేయడానికి వెళ్ళినా అనుకో, ఆ మనిషి నాకు ముందే తెలిసిన వ్యక్తి అనుకో, ఏ అబ్బాయి నాకెందుకు తెలుదు, కూర్చో అని మాట్లాడతాడు. అంతే కదా. ఇప్పుడు అన్న దగ్గరికి ఒక అన్న ఇంకో ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు.
ఆయన మాకు బంధువు అనుకో, ఎట్టుంటుంది మా పరిస్థితి? అట్లా ఇద్దరు కలిసి కూర్చొని టీ తాగి టిఫిన్ చేసి వస్తాం. అలాంటి సంబంధము కిందున్న వ్యక్తులకు, మనకు, నేను కూడా కిందున్న వ్యక్తినే, మనకు దేవునికి ఉంది. ఎవరు మనకు రికమెండ్ చేసి నీకు ఇచ్చి ఆయన చెప్తేనే ఆ రూట్లో పోయి అవసరం లేదు. రికమెండ్ చేసే వ్యక్తి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆ ప్రకారం బ్రతకమని చెప్పడానికి దేవుని వాక్యం ఉంది. అంతే తప్ప ఎవరైతే నేను సంతకం పెడితేనే మీకు పరలోక రాజ్యం, ఈ రాళ్లతో కట్టబడిన నిర్మాణంలో ఉంటేనే పరలోక రాజ్యం అని ఎవరైనా అన్నారనుకో, వాళ్ళు దేవుని చేతిలో నుండి విడవబడిన వ్యక్తుల యొక్క మనస్తత్వము అంటున్నా. ఆ మాట మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. దేవుడు బైబిల్లో ఒక జనాంగాన్ని క్రూర మృగంతో పోల్చాడు. ఎవరా క్రూర మృగము, ఎవరా జనాంగము? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనమ్మా. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు రాజులు ఎవరంటే ఈ 10 మంది రాజులు మనకు బైబిల్లో కనపడతారు. ఈ 10 మంది రాజులు మనకు బైబిల్లో కనపడతారు. ఈ 10 మంది రాజులు ఒకే ఒక పని చేశారు. ఎవరు? ఆ 10 మంది రాజులు ఒకే ఒక పని చేశారు. ఆ పని ఏంటంటే వాళ్ళు గుళ్ళు కట్టించుకున్నారు. గుళ్ళు కట్టించుకొని వాళ్ళ విగ్రహాలను తెచ్చి ఆ గుళ్ళో పెట్టుకున్నారు. గుళ్ళో పెట్టుకొని ఈ భూమి మీద ఏ దేవుణ్ణి మొక్కకూడదు, ఏ దేవతను మొక్కకూడదు, మమ్మల్ని మాత్రమే మొక్కాలి అని చెప్పారు 10 మంది రాజులు. వాళ్ళు ఏం చేశారంటే దేవుని మహిమను కొట్టేశారు. 10 మంది రాజుల పేర్లు కూడా ఉన్నాయి, కావాలంటే మనకు నెట్లో దొరుకుతాయి. ఎవరు? మొదటి రాజు ఎవరంటే అగస్టస్, రెండవ రాజు తిబేరియస్, మూడవ రాజు కలిగులా, నాలుగవ రాజు క్లాడియస్, ఐదవ రాజు నీరో, 6 గాల్బా, 7 ఓతో, 8 విటలియస్, 9 వెస్పాసియస్, 10 టైటస్. ఈ 10 మంది రాజులు మనకు బైబిల్లో కనపడతారు. ప్రకటన గ్రంథం అయిపోయేలోపు మేబీ వాళ్ళ పేర్లు కనపడకపోయినా బ్యాక్గ్రౌండ్లో కనపడతారు. నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటాడు పౌలు అపోస్తుల కార్యంలో. అది ఎవరి నోట నుండి అంటే నీరో చేతిలో నుండి. యేసు ప్రభుల వారు పుట్టిన కాలంలో కైసరు ఔగుస్తు అని పేరు రాయబడింది, అతని పేరే అగస్టస్. అట్లా వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళ పనులన్నీ మనకు బైబిల్లో కనబడతాయి. ఈ 10 మంది రాజులు ఒకే పని చేశారు. ఏం చేశారంటే వాళ్ళు తమ గుళ్ళను కట్టించుకొని తమ విగ్రహాలను పెట్టుకొని తమనే ఆరాధించాలి అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మహిమను కొట్టేశారు. దేవుని మహిమను కొట్టేసే వ్యక్తులకు దేవుడు క్రూర మృగము అని పేరు పెడితే, పైనుండి చెప్పి నన్ను వెంబడించమని చెప్తే నాకు ఆ పేరు పెట్టడా? వెంబడించమని చెప్పిన వ్యక్తులకు ఆ పేర్లు పెట్టడా అంటున్నా. ఎప్పుడైనా సరే మన జీవితాల్లో అద్భుతం జరిగితే, ఆశ్చర్య కార్యాలు జరిగితే మహిమ మొత్తం తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలి. మనము వాటిని ఆపాదించుకోకూడదు, ఇతరులకు ఆపాదించకూడదు. మనం ఆపాదించుకోవడానికి ప్రయత్నిస్తే మనమేమవుతామంటే క్రూర మృగాలం అవుతాం. ఇప్పుడు నేను చెప్పగలనా? మరి ఇది తెలిసిన నేను చెప్పగలనా నేను ప్రార్థన చేస్తే మీకు పిల్లలు అవుతారు అని? అంత గుండెకాయ నాకు ఉంటుందా? లేదు. అట్లా దేవుని మహిమను కొట్టేయకూడదు. పిల్లలు దేవుడిచ్చు బహుమానము అని రాయబడింది, ఆయన స్వాస్థ్యం అని రాయబడింది. ఆయన ఇవ్వాలి అంతే తప్ప ఆస్తిపాస్తులైనా ఏదైనా. పోయిన వారంలో 5వ కీర్తనలో చూస్తే బాబాయ్ పలికిచ్చిన దానిలో చివరి వచనం ఏమంటుందంటే నీతిమంతులను ఆయన ఆశీర్వదించును అని రాయబడింది. కాబట్టి నీతిమంతులుగా తయారవ్వడానికి ప్రయత్నించాలే తప్ప నేను అయ్యగారి దగ్గరకు పోయి ఆశీర్వాదం తెచ్చుకుంటా అంటే కుదరదు. కాబట్టి మహిమను కొట్టేసే వ్యక్తులు ఇక్కడ ఏమన్నాడు సౌలు? మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషయి కుమారులు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? చాల్మా
ఆయన అన్న మాట ఏంటి? ఇవి ఆయన వలన దావీదు ఇవ్వలేడు, నేను ఇస్తాను మీకు అంటున్నాడు. అలాంటి మనస్తత్వము దేవుని చేత విడవబడిన వారి వ్యక్తుల మనస్తత్వం. అది మనం తెలుసుకోలేము, గ్రహించుకోలేము. కానీ ఇన్బిల్ట్గా దేవుడు భ్రష్ట మనస్తత్వానికి అప్పజెపితే ఆ వ్యక్తుల ప్రవర్తన తీరది. మనం కూడా ఇంతకు మునుపు కాలంలో ఏది జరిగినా మనుషులకు ఆపాదించే మనుషులుగా మనం ఉన్నాము. కొన్ని సందర్భాల్లో దేవుని మహిమను దొంగలించిన వ్యక్తులుగా కూడా మనం ఉన్నాము. మేమండి ప్రార్థన చేస్తే అది జరిగింది, మేము స్వార్థ ప్రకటిస్తే అంతమంది వచ్చారు, అవి వచ్చారు, ఇవి వచ్చారు, ఏవేవో గొప్పలు చెప్పుకున్నాం. అందులో మనం కూడా ఉన్నాం. కాబట్టి తెలియక చేసిండొచ్చు. అలాంటి మనస్తత్వం నుంచి వైదొలుగుదాం. దేవునికి మహిమను తెచ్చే వ్యక్తులుగా మనం ఉందాం. అది దేవుని లక్షణం. దేవుడు తన ఏర్పరచుకున్న బిడ్డల లక్షణంగా మారాలే తప్ప మనము దేవుని మహిమను కొట్టేసే వ్యక్తులుగా ఉండకూడదు. చివరికి చూస్తే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. చాలమ్మా. 7వ వచనమ్మా. లోయ అవతలలోనున్న ఇజ్రాయేలును యోర్దాను అవతలనున్న వారును ఇజ్రాయేలు పారిపోవుటయు సౌలును అతని కుమారులు చచ్చి ఉండుటయు చూచి తమ నివాస గ్రామంను విడిచిపెట్టి. సౌలు అతని కుమారులు, ఎవరికైతే ఈ సౌలు తన కొడుకైనటువంటి యోనాతానుకు రాజ్యం ఇవ్వాలనుకుంటాడో ఆ యోనాతానే భూమి మీద లేకుండా పోయాడు. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలును కనిన 2 కుమారులకు అర్మోనీని మెఫిబోషేతును సౌలు కుమార్తెగు మెరాబును మెహులాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించిరి. నెక్స్ట్ వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిన ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. చాల్మా. ఈయన ఏమన్నాడు? నా కొడుకు నెక్స్ట్ సింహాసనాన్ని అధిష్ఠించాలన్న కోరిక కలిగి ఉన్నాడు కదా. యోనాతానుకు నెక్స్ట్ రాజ్యం రావాలనుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయానికి వచ్చేసరికి సౌలు కొడుకు యోనాతాను చనిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 7 మంది పిల్లలు ఉన్నారు. ఆ 7 మంది పిల్లలు నెక్స్ట్ చచ్చిపోయినారు. పూర్తిగా రాజ్యాన్ని అధిష్ఠించడానికి వీలు లేకుండా దేవుడు అందరినీ క్లోజ్ చేసి పెట్టాడు. ఏది? మన ఆలోచన తీరు. నేను ఇస్తాను, నేను చేస్తాను, నా పిల్లలు, నా వాళ్ళు అన్న ఆలోచన తీరులో బ్రతికిన వ్యక్తికి పూర్తిగా ఏం లేకుండా దేవుడు చేసి పెట్టాడు. ఈ భూమి మీద బ్రతకాల్సింది మనల్ని గొప్ప చేసుకోవడానికి కాదు, మన దేవుడైన యేసు ప్రభుల వారిని గొప్ప చేయడానికి బ్రతకాలి. అది మన ఆలోచన తీరై ఉండాలి. మనకు తెలియకుండా మనల్ని మనం గొప్ప చేసుకునే రీతిలో బ్రతుకుతూ ఉంటే మనము భ్రష్ట మనస్తత్వానికి అప్పచెప్పబడిన వ్యక్తులమై ఉన్నామేమో ఒక్కసారి మన హృదయాలను మనము పరిశీలించుకోమని అడుగుతాను. చివరిగా ఇంకొక సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపకపోయేసరికి అప్పుడు యేసు ప్రభుల వారు అడిగారు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఎవరి దగ్గరికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పేతురు అన్నాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. నెక్స్ట్ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నెక్స్ట్ అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అనువానితో
సాతానని వారితో చెప్పాను. చాల్మా. ఒకరు భ్రష్ట మనస్తత్వానికి అప్పజెప్పబడిన వ్యక్తి ఉన్నారు. 12 మందిలో ఒకరు ఆ భ్రష్ట మనస్తత్వానికి అప్పజెప్పబడిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే 12వ అధ్యాయం, అదే యోహాను సువార్త 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పాను. చాలమ్మా. మొదట్లో నేను పేతురు గారిని చూపెట్టా. పేతురు గారు ఏమన్నారు? అయ్యా, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోదుము అన్నారు. ఇక్కడ యూదా ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు కలిగిన వ్యక్తి దగ్గర నిత్య జీవపు మాటలను పట్టించుకోక డబ్బు సంచిని పట్టించుకున్నాడు. పేతురు గారు దేవుని మాటలను పట్టించుకుంటే ఇస్కరియోతు యూదా డబ్బు మూటను పట్టించుకున్నాడు. ఈ భూమి మీద 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకరు యేసు ప్రభుల వారైతే, రెండోది ఎవరు మీరే చెప్పాలి. ఇంకా మనందరి దగ్గర ఉంటాడు. అది లేకపోతే మనం బతకలేం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. చాలుమా. 24వ వచనమ్మా. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నాకు వ్యతిరేకమైంది సిరి అని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే, నేనున్నా ఒకటి మీరు నన్నైనా ఆశ్రయిస్తారు, లేకపోతే డబ్బునైనా ఆశ్రయిస్తారు. అంటే దేవునితో సమానమైంది ఈ భూమి మీద కొలవబడేది ఏదంటే డబ్బు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన డబ్బును యూదా ఏం చేశాడంటే దేవుని దగ్గరుండే కోరుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు? నిత్య జీవం కొరకు. కానీ నిత్య జీవానికి వచ్చి దేవునికి వ్యతిరేకమైన దాన్ని కోరుకున్నాడు యూదా. అదే పేతురు గారు దేన్ని కోరుకున్నారు? జీవపు మాటలు, నీ మాటలు చాలు నాకు అన్నాడు. అందరికీ తెలిసిన మాట, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. చాల్మా. దేవుడు సెలవిచ్చిన మాట వలన బ్రతుకుతాడంట నరుడు. మనం దేని వలన బ్రతుకుతాం కదా? అది లేకపోతే మనకు జరగదు కదా. మళ్ళీ దేవుడు ఎందుకు అట్లా చెప్పినాడు? అది నిజమా? భూమి మీద జరుగుతున్నది నిజమా? ఒక మాటలో చెప్పాలంటే, డబ్బుని తీసుకొచ్చి దేవునిగా పెట్టుకున్నారు అన్నది దేవుని ఆలోచన. ఉండకూడదని కాదు, దాన్ని వాడాల్సిన రీతిలో. పేపర్లా వాడండి, అంతేకాని ఆ పేపర్ను తీసుకొచ్చి దేవుని స్థానానికి తేకండి అన్నది దేవుని ఆలోచన. మనం ఒకవేళ ఆ స్థితికి తెచ్చిపెట్టి ఉంటే, ఆర్థికంగా కొద్దిగా డబ్బు లేకపోతే మనిషికి కొద్దిగా అలజడి వస్తుంది. డబ్బు లేదే, తక్కువైతుందే, వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందే, ఆస్తిపాస్తులను చూసి కొన్ని ఆలోచనలు మన మైండ్లలో మెదులుతూ ఉంటాయి. దేన్ని బట్టి అంటే ఆస్తిపాస్తుల్ని బట్టి, డబ్బును బట్టి, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి. ఇలాంటి వాటిని బట్టి మన మైండ్ కదులుతూ ఉంటే మనము కూడా దేవుని చేత నుండి విడవబడిన వ్యక్తులం. అవేవి కాదు, నా దేవుడు నాకున్నాడు, నన్ను పోషించడానికి ఆయన సమర్థుడు, ఈ భూమి మీద ఎటు పోయినా ఏం పోయినా
నా తండ్రి అయిన దేవుడు నాకు తక్కువ చేయడన్న ఆలోచన తీరు గనక మనకుంటే ఇప్పటికి మనం దేవుని చేతిలో ఉన్న వ్యక్తులం. ఆస్తిపాస్తులను బట్టి కాదు, స్థలాలను పొలాలను బట్టి కాదు, ఉద్యోగాలను బట్టి కాదు, ఉన్న వాటిని బట్టి కాక దేవుని వాక్యాన్ని బట్టి బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇవి కాక ఇంకే దాని దారైనా బ్రతుకుతూ ఉంటే దేవుని చేతిలో నుండి విడవబడిన వ్యక్తులు. ఒక వ్యక్తి దేవుని చేతిలో నుండి విడవబడ్డాడు అని చెప్పడానికి ఏదైనా ఒక రుజువు ఉందా? ప్రవర్తన. ఆ ప్రవర్తన ఏ భాగంలో కనపడుతుంది? మన దేహంలో క్రియల వలన. ఏ క్రియల వలన? ఏ భాగపు క్రియల వలన? దేహంలో ఉన్న ఏ భాగపు క్రియల వలన కనపడుతుంది? కరెక్ట్ చెప్పినారు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును అమ్మా నాలుకను సాధు చేయనేరడు, నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది. అదంట మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరార్గలమైన దుష్టత్వమే. అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీంతోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా చేయబడినటువంటి మనుషులను శపింతుము. చాల్మా 1వ రోమిలకు రాసిన పత్రిక 1:28 చదివితే అక్కడ ఎన్ని 21 చెప్పింది. ఆ లక్షణాలన్నీ ఒక్క భాగం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అదే నోరు. వాటన్నిటినీ ఈ నోరు బయట పెడుతుంది. ఏది నిండి ఉంటుందో హృదయము అదే నోరు మాట్లాడుతుంది కదా. ఈ లక్షణాలతో నిండిన వ్యక్తుల తీరు ఎలా ఉంటుందంటే ఆ నోటి ద్వారా అన్నీ బయటపడుతుంటాయి. కొంతమంది అసహ్యం చూపే వాళ్ళు ఉంటారు. అక్కడ అదొక్క వచనం చదవండి, 29వ వచనం చదువుదాం. 1:29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య చేతను నిండు, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండుకొనిన వారై, కొండెగాన్లు, అపవాదకులు, దేవద్వేషులను, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పే వ్యక్తులు, అనురాగరహితులు, నిర్దయులునైరి. ఈ లక్షణాలన్నీ రాసుకుందాం. ఇంటికి పోయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని రాసుకొని టిక్కు కొట్టుకుందాం, ఉందా లేదా. నిజంగా నా తల్లిదండ్రులకు నేను విధేయున్నా రాసుకుందాం. విధేయుని కాకపోతేననుకో, నిజంగా నా నోరు కపట స్వభావం కలిగిందా, నా ఆలోచన తీరు బింకములాడే మనస్తత్వం కలిగిందా, వీటన్నిటిని ఎగ్జామిన్ చేసుకుందాం. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వారు దేవుని రాజ్యానికి అర్హులు. ఒకవేళ ఈ లక్షణాలన్నీ పెట్టుకొని ప్రభువా వైట్ అండ్ వైట్ చూడు, కరుకు కద్దరు, రామ్రాజ్ కాటన్ అన్న ఒప్పుకోడు దేవుడు. కాబట్టి ఈ లక్షణాలు లేకుండా వీటన్నిటిని మానుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశిద్దాం. వీటిని బట్టి ఆ రోజు అడుగుతాడు, 1:29 తీయని ఆ రోజు దేవుడు కనుక అడిగాడు అనుకో, తీసిన తర్వాత ఇవి నీలో ఉన్నాయా లేవా ఒకసారి ఎగ్జామిన్ చేసుకో అంటాడు. 1, 2 ఉన్నాయి ప్రభువా, అవునా, సర్లే కింద ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళు అంటాడు. అంతే, ఏం లేదు. వీటన్నిటిని మానుకొని బ్రతకాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. సంతకం పెట్టి ఈ ప్రాంతంలో ఒకటే పోలీస్ స్టేషను, ఒకటే విఆర్ఓ ఆఫీసు, ఈడ సంతకం పెడితేనే పేపర్ చెల్లుతుంది, కుదరవు ఇవన్నీ. పేపర్ పెట్టేటోనికే గతి లేదు పైన. ఈ పేపర్ మీద సంతకం పెడతా, నేను నీకు పరలోక రాజ్యం ఇస్తానన్న వ్యక్తికి పరలోక రాజ్యానికి గతి లేదు. నేను నీకేమి ఇస్తా? కాబట్టి వాక్యంలో ఉన్నది ఉన్నట్టు బ్రతకకపోతే
భ్రష్ట మనస్తత్వం వచ్చే అవకాశం ఉంది. కయీన్ అలా బ్రతికాడు. ఆరాధించడానికే వచ్చాడు, మందిరానికే వచ్చాడు, బలిపీఠం యొద్దకే వచ్చాడు. కానీ ఆరాధించాల్సిన రీతిలో ఆరాధించకపోవడం వలన అతడు దుష్టుని సంబంధి అయ్యాడు. సౌలు ఉన్నాడు, సౌలుకు అభిషేకం ఉంది. అభిషేకం ఉన్నప్పటికీ సొంత ఆలోచనలతో బ్రతికాడు. తాను, నేను, నా రాజ్యము, నేను, నా కోట అని అన్నీ అనుకొని బ్రతికేసరికి జీవం కలిగిన దేవుడు అతన్ని పక్కకు పెట్టాడు. అతడు ఏం చేయబడ్డాడంటే అతని మీదికి దురాత్మ వచ్చింది. పేతురున్నాడు, పేతురు దేవుని మాటలను పట్టుకుంటే ఇష్కరియోతు యూదా డబ్బు మూటను పట్టుకున్నాడు. ఆశ దేవుణ్ణి పెట్టుకొని వేరే దానిపైన ఉండేసరికి అతడు అపవాది సంబంధి అయ్యాడు. చివరికి పొట్ట పేగులు పగిలిపోయి చచ్చిపోయాడు. చెప్పలేం, మనం పర్ఫెక్ట్ అనుకోవచ్చు. వాక్యం ఉంది కదా, మనుషులతో మనకెందుకు. ఒకసారి ఇలాంటి లక్షణాలు నాలో ఉన్నాయా అని మన హృదయాన్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఒకవేళ ఉంటే మానుకుందాం. రైట్, మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.